అందమైన విలన్ ప్రాణ్. కరకుగా అతడు చూసే చూపు కత్తితో పొడిచినట్టు ఉంటుంది. వ్యంగ్యంగా అతడు పలికే పలుకు గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటుంది. ప్రతి నాయకుడిగా అతడి అభినయం క్రూరత్వానికే వణుకు పుట్టిస్తుంది. అందుకే అతడు విలన్ ఆఫ్ ది మిలీనియం అయ్యాడు. దుర్మార్గానికి ప్రతిరూపంగా నిలిచి హీరోలతో సమానమైన ప్రాచుర్యాన్ని అందుకున్నాడు. ఆయనే ప్రాణ్. ఆయన నటించిన 360కి పైగా చిత్రాల్లో నాటి ప్రేక్షకులను కదిపితే విభిన్నమైన పాత్రలకు ప్రాణం పోసిన ప్రాణ్ వాళ్ళ జ్ఞాపకాల్లో సజీవంగా నిలిచిపోయాయంటారు. విలక్షణమైన విలనిజంతో చెరగాని ముద్ర వేసిన ప్రాణ్ తన 93 ఏళ్ల వయసులో న్యూమోనియా వ్యాధితో బాధపడుతూ 2013 జూలై 12న కన్నుమూసినా కూడా భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆయన ఎప్పుడూ చిరంజీవే. అందాల హీరోగా, అంతకంటే అందమైన విలన్గా, కారుణ్యశీలిగా, కడుపుబ్బా నవ్వించే హాస్యనట చక్రవర్తిగా, వైవిధ్యభరితమైన పాత్రల్ని అవలీలగా పోషించి నటనకే నూతన భాష్యం చెప్పిన అసాధారణ నటుడు ప్రాణ్. ఓ రావణాసురుడు, ఓ కంసుడి పేరును భారతీయులు ఎలా పెట్టుకోరో అలాగే ప్రాణ్ పేరును కూడా ఆ రోజుల్లో ఎవరూ పెట్టేవారు కాదంటే అందుకు ఆయన అద్భుత నటనా వైదుష్యమే కారణం. ప్రాణ్ గురించి మరింత తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ రింగ్ చేయండి. హీరోల కంటే ఎక్కువ పారితోషికం పుచ్చుకున్న ఏకైక ప్రతినాయకుడు. పాతతరం ప్రేక్షకుల మదిలో చెక్కు చెదరని అభిమానాన్ని నింపిన ఆయనకు భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్నిచ్చి గౌరవించిన, విలన్ ఆఫ్ ది మిలీనియం గా బాలీవుడ్ ప్రస్తుతించిన అవన్నీ అభిమానుల గుండెల్లో ఆయనకున్న స్థానం తర్వాతేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన నటించిన ఏ చిత్రం చూసినా తెలుస్తుంది ఆయన నటనలో వైదుష్యం ఏమిటో. కరుడుగట్టిన దుష్టుడిగానైనా, నిస్పృహతో గురైన తండ్రిగానైనా, సునిశిత హాస్యంతో ఆకట్టుకున్న తాగుబోతుగానైనా ఆయన పాత్ర పోషణ ఎందుకంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అర్థమవుతుంది. ప్రతినాయకుడంటే ఎలా ఉండాలో ఆయన బాలీవుడ్ కి చవి చూపించారు. హిందీ చలనచిత్ర చరిత్రకు మార్గదర్శకునిగా నిలిచిన నవరస నటనా సార్వభౌముడు ప్రాణ్. ఆయన కళ్లల్లోనే కరుకుదనం తొంగి చూస్తుంది. నవ్వినప్పుడు విచ్చుకున్న పెదాల్లో సైతం కౌర్యం విరుపు కనిపిస్తుంది. ఆ రోజుల్లో ఆయనను ద్వేషించని ప్రేక్షకుడు లేడంటేనే తెలుస్తుంది ఆయన విలని ఎంత ప్రగాఢమైన ముద్ర వేసేదో. సినీ తారలు పాల్గొన్న సభలో ప్రాణ్ ఉన్నాడంటే ప్రేక్షకులు వేదిక దగ్గరకు వెళ్లేందుకు జంకేవారట. తెరపై ఎంత కర్కోటకుడో నిజ జీవితంలో ప్రాణ్ అంత స్నేహశీలి అంటారు బిగ్ బి అమితాబ్. 1960 ప్రాంతంలో సిర్కా చిత్ర షూటింగ్ విరామంలో ప్రాణ్ ని మొదటిసారిగా కలిసిన అమితాబ్ బచ్చన్ ఆయన మాట్లాడే తీరును చూసి ఆశ్చర్యపోయారట. విలన్ పాత్రల్లో ఎంతో గొప్పగా నటించే ఒక నటునికి ఇంత గొప్ప సంస్కారవంతమైన వ్యక్తిత్వం ఉండడం సాధ్యమా అనిపించిందంటారు. ప్రకాష్ మెహ్రా నిర్మించిన జంజీర్ చిత్రంలో విజయ్ పాత్రకు మొదట దేవానంద్, ధర్మేంద్రలను పరిశీలించిన ఆ పాత్ర అమితాబ్కు దక్కడం వెనక ప్రాణ్ హస్తం ఉందనే అంటారు. ఆ పాత్రే అమితాబ్ నట జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రాణ్ కిషన్ 1920 తూర్పు ఢిల్లీలో సంపన్న కుటుంబంలో జన్మించారు. తండ్రి కేవల్ కిషన్ ఇంజనీర్, తల్లి రామేశ్వరి గృహిణి. ప్రాణ్ బాల్యం డెహ్రాడూన్, కపుర్తలా, మీరట్, సిమ్లాలో గడిచింది. రాంపూర్ రజా హైస్కూల్లో మెట్రిక్ చదువుతుండగా ఫోటోగ్రఫీ మీద ఆపేక్షతో దాస్ కంపెనీలో అప్రెంటిస్ గా చేరి సినిమాల్లో ఫోటోగ్రాఫర్ గా 1936-39 మధ్య అదే కంపెనీకి పనిచేశారు. నటనపై మక్కువతో మదన్ పూరి నిర్వహించే స్టేజీ నాటకం రామ్ లీలాలో సీత పాత్ర ధరించారు. ప్రఖ్యాత రచయిత వలీ మహమ్మద్ వలీ ప్రేరణతో లాహోర్ వెళ్లి దిల్సుఖ్ పంచోలి నిర్మించిన పంజాబీ చిత్రం యామ్లా జాట్లో విలన్ గా నటించారు. మోతీ గిద్వాన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం విజయవంతంగా నడిచింది. తర్వాత చౌదరి, కంజాంచి చిత్రాల్లో నటించిన ప్రాణ్ కి 1942లో పంచోలి హిందీ చిత్రం ఖాందాన్లో హీరోగా నటించే అవకాశం దక్కింది. ఈ చిత్రం హీరోయిన్ నూర్జహాన్ అంతకు ముందు ప్రాణ్ నటించిన చిత్రాల్లో బాలనటిగా నటించింది. 1942-46 మధ్యకాలంలో ప్రాణ్ లాహోర్లో నిర్మించిన 22 చిత్రాల్లో హీరోగా నటించారు. దేశ విభజనాంతరం ప్రసిద్ధ రచయిత సాదత్ హసన్ మంటో, నటుడు శ్యామల్ ప్రోత్సాహంతో లాహోర్ వీడి ముంబై వచ్చి స్థిరపడిన ప్రాణ్ కు బాంబే టాకీస్ వారి జిద్ది చిత్రంతో బ్రేక్ వచ్చింది. దేవానంద్, కామిని కౌశల్ జంటగా నటించిన ఈ చిత్ర విజయంతో ప్రాణ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెంటనే గృహస్థి, అపరాధి, పుత్లీ చిత్రాల్లో విలన్ గా అవకాశాలు వచ్చాయి. గృహస్థి చిత్రం డైమండ్ జూబ్లీ జరుపుకుంది. బడీ బెహాన్ లో విలన్ గా రాణించడంతో 1950-60 మధ్యకాలంలో దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్ల సరసన
విలన్ గా ప్రాణ్ నిలదొక్కున్నాడు. శీష్ మహల్, అదాలత్ చిత్రాల్లో ప్రాణ్ పలికిన గంభీరమైన డైలాగులు ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి. నటనలో దర్పం, కౌర్యం, ద్వేషం, పగ కనిపించేవి. దాదాపు 5 దశాబ్దాల పాటు ప్రాణ్ చలనచిత్ర వీర విహారం అప్రతిహతంగా సాగింది. స్వయంగా సున్నిత మనస్కుడైన ప్రాణ్ మధుమతి, రామ్ ఔర్ శ్యామ్, ఆజాద్, దేవదాస్, దిల్ దియా దర్ద్ లియా, ఆద్మీ, అమర్దీప్, జబ్ ప్యార్ కిసీ సే హోతా హే, చోరీ చోరీ, చలియా జాగ్తే రహో వంటి చిత్రాల్లో ప్రతినాయకుడిగా ప్రేక్షకుల మనస్సుల్లో గట్టి పునాది వేశారు. స్టార్ డస్ట్ పత్రిక ప్రాణ్కి విలన్ ఆఫ్ ది మిలీనియం 2000 సత్కారాన్నిచ్చి గౌరవించింది. 1967, 69, 72 సంవత్సరాలకు ఉత్తమ విలన్గా ప్రాణ్కి ఫిలింఫేర్ ఎన్నుకుంది. ప్రాణ్ ఆషిమ్ బెనర్జీ వంటి బెంగాలీ బాబులు నిర్మించిన కొన్ని బెంగాలీ చిత్రాల్లో కూడా నటించారు. 60 దశకంలో 40వ పడిలో ఉన్న ప్రాణ్కి మంచి డిమాండ్ ఉండేది. అది ఎటువంటి డిమాండ్ అంటే షమ్మీ కపూర్, ధర్మేంద్ర, రాజేంద్ర కుమార్, జాయ్ ముఖర్జీ వంటి అగ్ర నటుల కన్నా ఎక్కువ పారితోషికం తీసుకునేటంత. మొదట్లో దిలీప్ కుమార్, రాజ్ కుమార్ వంటి నటుల సరసన విలన్ గా విరివిగా నటించిన 1970, 80 దశకంలో దేవానంద్ చిత్రాలు జానీ మేరా నామ్, జోషీలా గులిస్తా హమారా, వారెంట్, దేశ్ పర్దేశ్ చిత్రాల్లో ప్రాణ్కి మంచి పాత్రల్ని సృష్టించడం ద్వారా చిత్ర విజయాలకు అవి బంగారు బాటల్ని పరిచాయి. 1967 ప్రాణ్ చలనచిత్ర జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించిన సంవత్సరం. మనోజ్ కుమార్ నిర్మించిన ఉపకార్ చిత్రంలో ఊరికి ఉపకారి అయిన మంగల్ చాచాగా వికలాంగుడైన వీర సైనికుని పాత్రలో ప్రాణ్ జీవించారు. ఆ తరువాత అమితాబ్ నటించిన జంజీర్లో షేర్ ఖాన్గా నటించి గొప్ప క్యారెక్టర్ నటునిగా గుర్తింపు పొందారు. షేర్ ఖాన్గా తన ఆహార్యం ఎంత సహజంగా ఉండాలో తనే మేకప్ మెన్ కి వివరించి విగ్గు, గడ్డం, మీసాలు తానే తయారు చేయించారు. తల వెంట్రుకల్ని వెనక్కి విసిరే తీరు, కంటి చూపు అన్నీ విభిన్నంగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. ప్రాణ్ది గంభీరమైన గాత్రం, విలువలకు కట్టుబడిన వ్యక్తిగా అందరూ ప్రాణ్ని కీర్తించేవారు. క్రమశిక్షణ విషయంలో గాని, సమయపాలన విషయంలో గాని ప్రాణ్కి నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి. షూటింగులకు ఏనాడు గైర్హాజరు కాలేదు, లేటుగాను రాలేదు. షూటింగ్ విరామ సమయాల్లో కలివిడిగా ఉంటూ అందర్నీ నవ్విస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆవిష్కరింపజేసేవారు. ప్రాణ్కి సంభాషణలు రాసేటప్పుడు రచయితలు కూడా కొన్ని ప్రమాణాలు పాటించేవారు. అది దుష్టపాత్రైనా అశ్లీలతతో కూడిన సంభాషణలు పలకరాదనేది ప్రాణ్ పద్ధతి. తన సహచర నటులు సరిగ్గా నటించడం లేదని తలచినప్పుడు వారి మనోభావాలు దెబ్బతినకుండా తగిన సూచనలు చేసేవారు. అందుకే అందరికీ ప్రాణ్ అంటే ఎంతో ఇష్టం. మజ్బూర్లో మైకేల్ పాత్రలో ఒక క్రిస్టియన్గా, విక్టోరియా నంబర్ 203లో అశోక్ కుమార్కి తోడు దొంగగా, షాహిద్లో క్రూరమైన నేరస్తునిగా, బాబీలో నిస్పృహలో ఉన్న తండ్రిగా ప్రాణ్ నటన అసమానం. ప్రాణ్ ఏకసంతాగ్రహి. ఒక స్క్రిప్ట్ చూస్తే చాలు డైలాగులు తప్పు లేకుండా ఉచ్చరించేవారు. 1950 దశకంలో ప్రాణ్ 62 చిత్రాల్లో, 1960 దశకంలో 60 చిత్రాల్లో నటించారు. ఇది ఒక బాలీవుడ్ రికార్డ్. ప్రకాష్ మెహ్రా తీసిన 9 చిత్రాల్లోనూ ప్రాణ్ దే కీలక పాత్ర. ప్రాణ్ మొత్తం మీద 361 చిత్రాల్లో నటించారు. రాజ్ కపూర్ తీసిన జిస్ దేశ్ మే గంగా బెహతీ హేలో బందిపోటు దొంగ పాత్ర తనకు చాలా ఇష్టమైన పాత్ర అని ప్రాణ్ చెప్పేవారు. హమ్ జోలీ, పరిచయ్, హత్యారా, దన్ దౌలత్, సనం బేవఫా, 1942 లవ్ స్టోరీ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ నటునిగా నటించిన ప్రాణ్ జంగల్ మే మంగల్లో ద్విపాత్రాభినయం చేశారు. విలన్ పాత్రలు, క్యారెక్టర్ నటుని పాత్రలే కాదు, హాస్య పాత్రల్లో కూడా ప్రాణ్ రాణించారు. సాధు ఔర్ సైతాన్, నయా అందాజ్, విక్టోరియా 203, మన్ మౌజీ, బేవకూఫ్ వంటి చిత్రాల్లో ప్రాణ్ హాస్య పాత్రలు వేశారు. అమితాబ్కి ఫ్లాప్ చిత్రాలు ఎదురైనప్పుడు తేరే మేరే సప్నే వంటి చిత్రాల్లో నటించి అమితాబ్ స్టాండర్డ్ని ప్రాణ్ నిలబెట్టారు. 1978 డాన్ చిత్రంలో నటనకు అమితాబ్ తీసుకున్న పారితోషికం 2.5 లక్షలు. అదే చిత్రానికి ప్రాణ్ తీసుకున్న పారితోషికం 7.5 లక్షలు. 1950 దశకంలో ప్రాణ్ 62 చిత్రాల్లో, బిఆర్ చోప్రా తన మొదటి దర్శక చిత్రం అఫాన్సాలో ప్రాణ్ని నటింపచేసిన ఆయన తీసుకునే పారితోషికానికి జడిసి తదుపరి చిత్రాల్లో ప్రాణ్ని తీసుకోలేదు. శక్తి సామంత్ విషయంలో కూడా ఇదే జరిగింది. 1951, 87 మధ్యకాలంలో అశోక్ కుమార్తో 27 సినిమాల్లో నటించగా 20 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 1969, 82 మధ్యకాలంలో ప్రాణ్ కన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్న
తీసుకున్నది ఒక్క రాజేష్ ఖన్నా మాత్రమే. ప్రాణ్, అమితాబ్లు కలిసి 14 సినిమాల్లో నటించారు. అన్నీ సూపర్ హిట్లే. శశికుమార్తో 9 సినిమాల్లో నటించాడు ప్రాణ్. 1952లో సంస్కార్ చిత్రంలో శశి కపూర్తో 9 చిత్రాల్లో నటించాడు ప్రాణ్. 1952లో సంస్కార్ చిత్రంలో శశి కపూర్ బాలనటుడిగా నటిస్తే ఆ చిత్రంలో ప్రాణ్ కూడా నటించాడు. ఉద్యమశీలి. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు అందుకు వ్యతిరేక గళం విప్పిన దీశాలి ప్రాణ్. అంతేకాదు దేవానంద్, శత్రుఘ్న సిన్హా, ఐఎస్ జోహార్లతో కలిసి ప్రజాస్వామ్యాన్ని తక్షణం నిలబెట్టాలని ఉద్యమం నడిపిన ప్రజానాయకుడు ప్రాణ్. తెలుగులో తాండ్ర పాపారాయుడు, కొదమసింహం సినిమాల్లో, కన్నడలో హోసరాగ చిత్రాల్లో ప్రాణ్ నటించారు. 2010లో ప్రాణ్ కి పద్మభూషణ్ పురస్కారం లభించింది. 60వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2013 సంవత్సరానికి భారత ప్రభుత్వం ప్రాణ్ కి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. అనారోగ్యం కారణాల వల్ల ఆ పురస్కారం స్వీకరించలేని పరిస్థితుల్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ స్వయంగా ముంబైలో ప్రాణ్ ఇంటికి వెళ్లి ఆ పురస్కారాన్ని అందజేశారు. ప్రాణ్ కు భార్య శుక్లా, 2 కుమారులు అరవింద్, సునీల్, కుమార్తె పింకీ ఉన్నారు. స్వయంగా క్రీడాభిమాని అయిన ప్రాణ్ కి బాంబే డైనమోస్ ఫుట్బాల్ క్లబ్ పేర స్వంత ఫుట్బాల్ టీం ఉంది. కపిల్ దేవ్ ఫాస్ట్ బౌలర్ గా అరంగేట్రం చేసినప్పుడు అతనికి ఇంగ్లాండ్లో శిక్షణ ఇప్పించేందుకు ముందుకు వచ్చిన క్రీడాభిమాని ప్రాణ్. 2010లో CNN నిర్వహించిన ఆసియా టాప్ 25 గొప్ప నటుల్లో ప్రాణ్ కి స్థానం లభించింది. సున్నిత మనస్కుడు, ఉదార స్వభావం కలవాడు, స్నేహశీలి అయిన ప్రాణ్ భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన నటించిన చిత్రాల ద్వారా చలనచిత్ర ప్రేక్షకులకు ప్రాణ్ ఎప్పుడూ సజీవుడే. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.